కావలి మున్సిపాలిటీలోని 22వ వార్డులో గత మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం గెలుపుకు కీలకంగా పనిచేసిన సీనియర్ ద్వితీయ శ్రేణి నాయకుడు మైనార్టీల ఓట్ బ్యాంక్లో పట్టుగల షేక్ ఇమ్రాన్ టీడీపీ నుంచి బయటపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్, సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు గంధం ప్రసన్నాంజనేయులు చొరవతో కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిసిన ఇమ్రాన్ కుటుంబ సభ్యులను ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జగనన్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యత తమను ఆకర్షించిందని ఇమ్రాన్ తెలిపారు. తెలుగుదేశం పార్టీలో పనిచేసేవారికి గుర్తింపు లేదని, అక్కడంతా కూటములు పెత్తందారులదే హవా నడుస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి తాము పార్టీలో వార్డులో సముచిత గౌరవం కల్పిస్తామని ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 22వ వార్డులో ఇమ్రాన్ అక్కడి టీడీపీ నాయకుడు, పట్టణ నేత మలిశెట్టి వెంకటేశ్వర్లకు కుడిభుజం లాంటి చిన్ని అనే మాజీ కౌన్సిలర్ గెలుపుకు కీలకమైన నాయకుడుగా గుర్తింపు పొందడం జరిగింది. ఇతని రాకతో ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి తిరుగులేదని చాటినట్లయిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. నా పేరు ఇమ్రాన్. టీడీపీలో నుంచి పుట్టి పెరిగినప్పుడు టీడీపీకి చేసుకుంటుంది, కానీ ఇప్పుడు దాకా మాకేమీ టీడీపీ నుంచి ఏమీ రాలేదు. ఆ పథకాలు ఏమీ గౌరవం ఇవ్వలేదు. టీడీపీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. అయినా కూడా అక్కడ రౌడీయిజము సరిగ్గా పట్టించుకోకుండా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తా అట్లా చేస్తున్నారు. అది కొద్దిగా బాధ కలిగి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సపోర్ట్ తీసుకోవడం వల్ల అది కొద్దిగా బాధ కలిగి వైసీపీలోకి వచ్చి చేరాను. దాంట్లో టీడీపీ అయినా కానీ మాకు ప్రసన్న అన్న, ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న అన్ని పథకాలు అందుబాటులో ఉండి అన్నీ చేస్తున్నారు. అందుకోసం ఏంటంటే ప్రసన్న అన్న ద్వారా ప్రతాప్ అన్నని బంపర్ మెజార్టీతో గెలుచుకోవాలనుకుంటున్నాను.